తమ ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోవద్దని, తమ డెవలప్మెంట్ను కంట్రోల్ చేసే చర్యలు మానుకోవాలని అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా. తైవాన్ను పావుగా యూజ్ చేస్తే సహించేది లేదని చైనా డిఫెన్స్ మినిస్టర్ డాంగ్ జున్ క్లియర్గా చెప్పారు. సెప్టెంబర్ 10న జరిగిన వర్చువల్ మీటింగ్లో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్, చైనా డిఫెన్స్ మినిస్టర్ డాంగ్ జున్ మధ్య ఈ హై వోల్టేజ్ డిస్కషన్ జరిగింది. తైవాన్ మా భూభాగంలో అంతర్భాగం, స్వాతంత్ర్యానికి మద్దతిస్తున్నామనే పేరుతో తైవాన్ను అడ్డుపెట్టుకుని చైనాను కట్టడి చేయాలని చూస్తే సహించబోమని అమెరికాను హెచ్చరించారు. కొన్ని దేశాలు దక్షిణ చైనా సముద్రంలో కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని, బయట శక్తులు అశాంతిని సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకుంటూ సమానమైన శాంతియుత సైనిక సంబంధాలకు తాము సిద్ధంగా ఉన్నామని డాంగ్ జున్ స్పష్టం చేశారు. ఈ మీటింగ్పై అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ సీన్ పార్నెల్ రియాక్ట్ అయ్యారు. చైనాతో డిస్కషన్స్ పాజిటివ్గా జరిగాయని హెగ్సేత్ స్పష్టంగా చెప్పినట్లు, అమెరికా బీజింగ్తో కాన్ఫ్లిక్ట్స్ కోరుకోవడం లేదని, చైనాలో రెజ్యూమ్ చేంజ్ ఆశించడం లేదని తెలిపారు. అదే సమయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణిని హెగ్సేత్ ఖండించారని తెలిపారు. తైవాన్ జలసంధిలో శాంతికి తాము కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత ప్రయాణ హక్కు అందరికీ ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగేందుకు ఇరుపక్షాల మంత్రులు అంగీకరించారు. ఇదిలా ఉండగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.